కాశ్యపాన్మే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురు వందే పాణినీయ పయోనిధిం. భాగవత్ సర్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన తిరుమంత్రార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందర అష్టశ్లోకి అంటే ఈ 3 మంత్రాలు మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం కనుక ఈ 3 మంత్రాల యొక్క సారము. ఇక్కడ ద్వయము అష్టాక్షరి 2 చెప్పారు, 3 ఇచ్చినట్లేదు, నేను చూస్తాను. ఈ 3 మంత్రాల సారము ఇక్కడ దీన్ని అష్టశ్లోకలో పరాశర భట్టర్ వారు అనుగ్రహించింది. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. ఆకారార్థో విష్ణు జగదుదయ రక్షా ప్రళయ కృతో మకారార్థో జీవ తదుపకరణం వైష్ణవమితం. ఉకారో అనన్యార్హం నియమయతి సంబంధం మనయోః త్రయీసారస్త్ర్యాత్మా ప్రణవ ఇమమర్థం సమదిశతు. మంత్ర బ్రహ్మణి మధ్యమేన మనసా పుంసస్వరూపం గతి గమ్యం శిక్షితమీక్షితేన పురతః పశ్చాదపి స్థానతః. స్వాతంత్ర్యం నిజరక్షణం సముచితా వృత్తిశ్చ నాన్యోచితా తస్యైవేతి హరేః విచిత్య కథితం స్వస్యాపి నార్హం తతః. అకారార్థాయైవ స్వమహమధమహ్యం నివహాః నరాణం నిత్యానామయనమితి నారాయణ పదం. యమాహాస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అవస్థాస్వామిస్యుః మమ సహజ కైంకర్య విధయః. దేహాసక్తాత్మ బుద్ధిర్యది భవతి పదం సాధు విద్యా తృతీయం. స్వాతంత్ర్యో యది స్యాత్ ప్రథమం ఇతరశేషత్వధీశ్చే ద్వితీయం. మత్రాణోఖస్యేదః శబ్దం నారాయణాఖ్యం విషయ చపలధీశ్చేత్ చతుర్థీం ప్రపన్నః. దీంట్లో మొత్తం 8 ఉంటాయి. అష్టశ్లోకి కదా ఇది, 4 చదువుకున్నాం. మనం ముఖ్యమైనటువంటిది అష్టాక్షరి మంత్రం. అదే మంత్ర రాజ్యం అని కూడా చెప్పుకున్నాం. ఈ మంత్రం ఎప్పుడు కూడా ఋషులు చెప్పబడింది అవ్వాలి. ఆ ఋషుడు నారాయణుడే వచ్చాడు, చెప్పబడినాడు. ఆయన్ని శిష్యుడుగా వచ్చింది ఆయన్నే, శిష్యుడు కూడా ఆయనే పరిగ్రహించాడు. తర్వాత పుణ్యస్థలము బద్రికాశ్రమంలో చెప్పబడింది. తర్వాత ఇంకా మనం దీనివల్ల ఈ మంత్రార్థం గ్రహించటం వలన కలిగే ఫలితాలని చెప్పుకున్నాను నిన్న. దేహము ఆత్మ వేరని తెలుస్తుంది. ఈ మంత్రార్థం కనుక గ్రహిస్తే కనుక మనకి ఆత్మ వేరు దేహం వేరు అని తెలుస్తుంది. ఆ దేహం కంటే కూడా ఆత్మ చాలా విలక్షణమైనదని తెలుస్తుంది. ఈ ఆత్మకు కూడా స్వాతంత్రం లేదు, ఇది పరమాత్మకే పరతంత్రమై ఉంటుంది. చేతండు వేరెవరిని కాకుండా సర్వేస్ అనే దేవతలు ఎవరికి కాకుండా సర్వేశ్వరునికే శేషపుత్రుడని తెలుస్తుంది. తర్వాత ఆకారత్రయము చెప్పుకున్నాం కదా, అనన్య భోగ్యత్వము, అనన్య శరణత్వం, అనన్య అనన్య శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. ఆ సర్వేశ్వరుడే రక్షకుడు, అతడే నాకు భోగ్యుడు, ఆయన్నే నాకు రక్షకుడు అనేటువంటిది ఈ 3 ఇది మంత్రార్థం తెలుసుకుంటే తెలుస్తుంది. అతను అంటే ఏంటి,
తను రక్షించుకోలేడు, ఈశ్వరుని చేతే రక్షింపబడేవాడు అని తెలుస్తుంది. తర్వాత మనం అనుకుంటున్నటువంటి ఈ బంధుజాతం అంతా కూడా వీళ్ళందరూ కూడా బంధువులు కారు. ఎవరు అవసరమైతే వాళ్ళు వెళ్ళిపోతారు. నారాయణుడు ఒక్కడే నిరుపాధిక బంధువు అని తెలుస్తుంది దీనివల్ల. తర్వాత ఇంకా గురువు అంటే ఏమిటి? ఆచార్యుడు అంటే, గురువు అంటే మామూలుగా మనకు అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆచార్యుడు అని పిలువబడేవాడికి జ్ఞానము అనుష్ఠానము రెండు కూడా కలవారే ఆచార్యులకి తగిన వారై ఉంటారు. తర్వాత ఏమనుకోవాలి? ఈ ఆచార్యుడికి కూడా బోల్డు లక్షణాలు చెప్పారు. ఆచార్యుడికి ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పారు. శిష్యుడికి కూడా ఉండవలసినటువంటి ఒక 12 లక్షణాలను చెప్పారు. దానికి ఒక శ్లోకం ఉంది. తద్బుద్ధి సాధు తద్బుద్ధి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అసూయ లేకుండా ఉండాలి, ప్రశ్న వేయడానికి అవకాశం చూసుకొని గురువు గారు చెప్పేది విని అప్పుడు మన సందేహాలు అడగాలి. అలాగా మొత్తం ఒక 12 చెప్తారు. అసూయ లేని వాడై ఉండాలి, అలాగే గురువు మీద విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం అనేది మరీ ముఖ్యం. నేను చెప్పుకున్నాం, ఎవరైనా ఆచార్యులు ఉంటే వారు గుర్తించేటువంటి మంత్రం మీద, ఆ మంత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి పరమాత్మ మీద, ఆ చెప్పే విషయం మీద కూడా మనకి రక్తి, అనురక్తి, శ్రద్ధ, భక్తి అన్ని కలిగి ఉండాలి అని చెప్పారు. అప్పుడే అది అవుతుంది. ఆచార్యుడు ఏమనుకోవాలట? అయ్యో, అది నేనే బోధిస్తున్నాను, నేనే చెప్తున్నాను ఈ శిష్యుడికి నాకు తెలిసిన విషయాల్ని అని అనుకోకుండా, తనకి ఎవరైతే ఎవరి వల్ల జ్ఞానం కలిగిందో, ఎవరి వల్ల తాను మంత్ర ఉపదేశం పొందారో వారి ఆచార్యుల చేతి మీదుగా దీన్ని నేను ఇతనికి ఇచ్చేటువంటి భాగ్యం కలిగింది అని అనుకోవాలట. అలాగే శిష్యుడు ఏమనుకోవాలి? ఆచార్యుడికి ప్రతిఫలాపేక్ష ఉండకూడదు, శిష్యుడికి ఉండకూడదు. ఇద్దరికి అక్కడ కామన్ ప్రతిఫలం ఆశించకుండా అది. ఇంకేమిటి? తన వల్ల శిష్యుడు కూడా, శిష్యుడు ఏమనుకోవాలి? మనకి ఈ మంత్రం ఇచ్చినటువంటి ఈ ఆచార్యులే నాకు ఉత్తరకం అని తలుచుకోవాలి. ప్రతిఫలం ఆశించకుండా ఆచార్యుడు శిష్యుడు కూడా ఏమనుకోవాలి? ఓన్లే ఒకళ్ళనైనా మనం పెరుమాళకి మంగళాశాసనం చేయడానికి తగిన వాడుగా చేసుకునే భాగ్యం కలిగింది అని ఆచార్యుడు అనుకోవాలి. అబ్బా, ఆ మంగళాశాసన పరుల గోష్ఠిలో మనం కూడా చేరామే, ఇటువంటి భాగ్యం మనకు కలిగిందే ఆచార్యం ద్వారా అని శిష్యుడు అనుకోవాలి. వరకు నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి భగవద్గీతలో మనకి దీని గురించి చాలా వివరంగా చెప్తారు. ఏంటది? ఈ సంసారులకి 3 తాపాలు ఉంటాయని. 3 గుణాలు ఏమిటవి? సాత్విక, రాజస, తామస గుణాలు. రాజస గుణానికి మన రావణాసుడు అలాంటి వాళ్ళని చూసుకుంటే అదే మనకు ఈజీగా తెలిసిపోతుంది. అలాగే కుంభకర్ణుని చూసుకుంటే తామస గుణానికి ఒక ప్రతిరూపం. సాత్విక గుణానికి విభీషణుని. 3 అన్నదమ్ములు ఒకే తల్లి బిడ్డలైన 3 రకాలైనటువంటి గుణాలు. అంటే రాజస గుణాలు ఉండేవాడికి తాపస గుణము, తామస గుణము, సాత్విక ఉండదా అంటే వింటుంది. అది వాళ్ళ యొక్క తీసుకునే ఆహారం బట్టో, ఆలోచనను బట్టో, ప్రవృత్తిని బట్టి అలాగా వాళ్ళకి ఒక పాలు అది ఎక్కువ ఉంటుంది. ఒక పాలు ఉంటుంది. 90 పాలు అంటే మిగతా 2 5 ఉంటాయి. అలాగా మరి పరమ సాత్వికుడుగా ఉన్నది కొంచెం బాధ ఉన్నప్పుడు కొంచెం బాధ వేసింది కదా విభీషణుడికి కూడా. నువ్వు ఇలా చేయకూడదు, అలా చెయ్యి, ఇలా చెయ్యి అని కొంచెం కోపం కూడా వచ్చింది కదా. అలాగా సాత్విక గుణం ఎక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగా ఈ గుణాలకి, ఈ సంసారులు ఈ 3 గుణాలకి లోనవుతుంటారు. అనాది ప్రకృతి సంబంధం చేత అవిద్య కర్మ వాసన రుచులకు వసులగుచున్నారు. ఎందుకు ఇలా మారిపోతున్నారంటే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి అనాదిగా ఉన్నటువంటి ఈ ప్రకృతి సంబంధం జీవుడికి. ఆ తర్వాత అవిద్య అంటే ఏమని చెప్పుకున్నాం కదా, దేహము ఆత్మ ఒకటే అనుకోవడం. అని మనం చేసినటువంటి కర్మ ఫలాలను బట్టి ఆ రుచులు ఇంకా వాసన పోలేదంటారు చూసారా. అంటే దాని మీద భ్రాంతి తీరినటువంటి ఆ పుణ్యపాప కర్మల యొక్క రుచుల వల్ల దానికి వశమైపోతూ ఉంటారు. తత్ఫలంగా అవస్థలు పడుతుంటారు. తప్పదు. అవస్థలు అంటే ఏమిటి? ఇవి తల్లి గర్భంలో ఉండడం, తర్వాత బాల్య దశ, తర్వాత యవ్వన దశ, తర్వాత కౌమారం, యవ్వనము, ఇలా చెప్పుకుంటూ వస్తారు కదా. వార్ధక్యము, జర అంటే ముసలితనము, మరణము, ఇలాంటివన్నీ 6 అవస్థలు.
నిజానికి జీవులు భగవంతునికి దాసభూతులు. నిజంగా అసలు మన ఈ జీవ ప్రవృత్తి ఏమిటి, అసలు ఎలా ఉండాలి? భగవంతుడికే మనం దాసభూతులు. ఇవెంత సేపు చెప్పినా అదేనండి, మనం స్వతంత్రం కాదు. వారు ప్రకృతి ఎందు గాని పరమందు గాని ఎచ్చటనున్నను భగవంతునికి దాసభూతులే. ఆ నిత్యసూరులైతే వాళ్ళు పరమపదలోనే ఉన్నారు, ముక్తులు అక్కడ ఉన్నారు, వాళ్ళు హాయిగా ఇష్టమైనట్టు ఉండొచ్చు అనుకుంటారేమో. అబ్బే కాదు, భగవద్ ఆజ్ఞ ప్రకారమే వాళ్ళు ఉండాల్సిందే. కానీ వారి సంబంధమును కానీ వీరు ఈ సంసారులు ఈ సంబంధాన్ని మర్చి ఉన్నారు. బద్ధులు, ముక్తులు, నిత్యులు అని 3 రకాల కేటగిరీస్ ఈ జీవులు. బద్ధులు అంటే చెప్పాం కదా, ఈ ఉదర పోషణగా ఈ ప్రపంచమైనటువంటి విషయాలకు లోనైపోయి ఏదో తినడం బతకడం కోసమే అన్నట్టుగా, తినడం కోసమే బతుకుతున్నాం అన్నట్టుగా గడిపేటువంటి వాళ్ళు బద్ధులు. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళతో వచ్చినట్టుగా వాళ్ళ ప్రవృత్తిని ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తుంటారు, స్వతంత్రులు అనుకుంటుంటారు. ఈ రాజస తామస గుణానికి ఎక్కువగా లోనైపోతూ ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా కొసకి ఏమంటారు, పూర్తిగా పెద్దల మాట మీద విశ్వాసం ఉండదు, ఆచార్యుల మీద విశ్వాసం ఉండదు, భగవంతుడి మీద ఉండదు. ఇట్లా ప్రవర్తించి వీళ్ళు ఈ జన్మ మరణ, అంతేకాదు గురుజన్మ సుకృతాలను బట్టి కూడా, ఆ పాపాలను బట్టి కూడా మళ్ళీ జన్మి పుడుతూ చస్తూ ఈ జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటారు. అసలు మనం అయ్యో భగవంతుడికి మనం శేషభూతులు అన్న విషయమే మర్చిపోతారు. విష్ణుతత్వ గ్రంథం అనుసరించి పరమాత్మయే ప్రపంచం అంతటికి, విష్ణుతత్వం అనేటువంటి గ్రంథంలో భగవంతుడే అన్నిటికీ, ఈ ప్రపంచం అంతటికి, తర్వాత ఆత్మలన్నిటికీ, ఈ లోపల ప్రవేశించినటువంటి అంటే ఈ శరీరాన్ని సత్తా కలిగిస్తున్నటువంటి ఆత్మ కూడా ఆయనే. ఈ శరీరం ఆయన విరాట్ స్వరూపం నుంచి వచ్చినవే కదా మొత్తం. విశ్వ సృష్టి అంతా కూడా అదంతా ఆత్మలు అతని సొత్తు, అతని వానికి స్వామి. ఇది వారి మధ్య గల ఘనిష్టమైన సంబంధం. అది స్వామికి భగవంతునికి మన ఈ జీవుడికి సంబంధం ఏమిటి అంటే, స్వామి సొత్తు, ఆయన స్వామి, మనము ఆయన సొత్తు. ఆయన శేషుడు, మనము శేషభూతులము. ఆయన ప్రభువు, మనం సేవకులం. అలాగే ఆయన భర్త, మనం భరింపబడేవారు. భర్త అంటే మనకి సంసారకమైనటువంటి ఈ భర్తని కాదు, జగద్భర్త ఆయనే. భర్త అంటే భరించేవాడు, ఈ సకల జీవరాశుల్ని కూడా భరిస్తున్నటువంటి ఆయన ఒక్కడే భర్త, సర్వేశ్వరుడు. ఈ సంబంధము ఈ జీవులు మర్చిపోతున్నారు. ఎప్పటికప్పుడు మనమే సంపాదించుకున్నాం, మనమే స్వతంత్రం, మనకే తెలుసు, ఇదేలాగా బతికేస్తుంటాం. అంతేకాదు, తమ స్వామికి చేయవలసి ఉన్న సేవ లేక కైంకర్యమును మరచి సంసార సాగరమున పడి మునుగుచు తేలుచు కలవళ్ళ పడుతున్నారు. పోనీ అన్న సుఖంగా ఉన్నారా ఈ బద్ధులు అంటే? లేదు. కాస్త కష్టం రాగానే ఇలా బొద్దిపోమంటారు, పని చేసుకుంటారు పాప పనులన్నీ, మళ్ళీ ఈ కష్టాలకి క్లేశాలకి లోనైపోయి గోలు పెడుతూ ఉంటారు, కలవలు పడుతూ ఉంటారు. ఈ సముద్రాన్నైనా దాటొచ్చు కానీ ఆ ఒక అన్వేషణలో ఆయనే కాదు, ఎవరైనా దాటొచ్చేమో, కానీ సంసార సాగరాన్ని మాత్రం ఆ భక్తి నామం ప్రపంచ అంటారు కదా, భక్తి అనే నామం చేతే దాటగలవని ముకుమాల చెప్తారు కదా. అలాగా ఈ సంసార సాగరాన్ని మాత్రం దాటడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఆ గీతలో స్వామి మరీ చెప్పారు దీని గురించి. నా మాయను తెలుసుకునే వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళే నేను నా మాయను దాటగలరు అని కూడా చెప్తారన్న. ఈ సముద్రమందు, ఈ సముద్రంలో 3 అనేటువంటి సాగరాన్ని మామూలు సముద్ర జలాలకి అలలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి, అలలు వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి. కానీ ఈ సంసార సాగరంలో ముఖ్యంగా 3 పెద్ద కరటాలు ఉంటాయి. ఏంటవి? నిప్పు, నీరు, గాలి, భూమి, ఆకాశము అనే పంచభూతం నుంచే నిర్మితమైంది ఈ శరీరము. ఈ శరీరము పంచభూతాత్మకైనదే కదా. అంచేత ఇది ఏముంటుంది, అంచేత వచ్చే దీనికి కలిగే వ్యాధులు ఉంటాయి. కామము, క్రోధము, లోభము, మోహము, భయము, మదము, మాత్సర్యము, ద్వేషము, శోకము, అసూయ, ఈర్ష్య మొదలకు ఇవన్నీ కూడా శరీరానికి కలిగేటువంటి తాపాలు. ఈ తాపాలు అనేటువంటి కెరటాలు ఆధ్యాత్మిక తాపములందరూ. 3 తాపాలని చెప్పి మనం
భాగవతంలో కూడా దీని గురించి వివరంగా చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములు 3 ఉంటాయని. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తున్నవి, ఈ పని చెప్పినటువంటివన్నీ కూడా ఆధ్యాత్మిక తాపములు అంటారు. పశువులు, పక్షులు, మానవులు, పిశాచాలు, పాములు, రాక్షసులు వంటి వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా ఆది భౌతికములు అనేటువంటి కెరటాలు. మొదటిదేమో ఈ ఒక కెరటము, రెండవది ఆది భౌతిక కెరటం, ఇదొకటి. మూడోది శీత, వాతములు, విద్యుత్ వంటి వాని చేత శరీరమును కలిగినటువంటి బాధలు ఆది దైవకం. హాయిగా పెడుతున్నాడండి, క్షణంలో ఆది ఉద్దేశం చనిపోయాడండి, లేకపోతే కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయాడండి అని చెప్తారే, ఇదంతా దైవికంగా జరిగేవి ఆది దైవికము. అది దైవికం. ఈ ముగ్విధములైన ఈ తాపములచే బాధపడు జీవులు బద్ధ చేతనులు, అంటే బద్ధులు అని చెప్పా కదా, వాళ్ళు ఈ రకంగా బాధపడుతుంటారు. వీరు పరమాత్మ స్వరూపమును గాని జీవాత్మ స్వరూపమును గాని ఎరుగకున్నారు. వాళ్ళ గురించి వాళ్ళకి తెలీదు, భగవంతుడి గురించి కూడా తెలియదు. మనం 5 రకాలైనటువంటి జ్ఞానం మనకి కలిగి ఉండాలి. ఆత్మస్వరూపం ఏంటి, మన జీవ స్వరూపం ఏంటి అంటే అట్లా ఉండాలి. పరమాత్మ స్వరూపం ఏంటి, మనం ఎప్పటికైనా మన లక్ష్యమైనా అదే అవ్వాలి, భగవంతుడి లక్ష్యం కూడా అదే. మనము ఈ పరమాత్మని చేరాలి. ఎవరి చేసి సృష్టింపబడ్డామో మళ్ళీ మనం ఆయన దగ్గరికి చేరేటువంటి ఆ స్థితి మనకు కలగాలి. అంటే కైంకర్యమే మనం కోరుకోవాలి అని నేను చెప్పుకున్నాను సేపు. అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒక ఉపాయం ఉండాలి కదా, ఆ ఉపాయం తెలుసుకోవాలి. తర్వాత కొని పెడతాం ఉండండి, ఏదో ఉపాయం తెలిసింది అనుకున్న ఆచార్య ద్వారా చెప్తారు, ఆయన ద్వారా పెడతాం అని అనుకుంటాం. కానీ విరోధిలో ఈ ప్రాపంచికమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ మనసుందే, ఈయనంత చిత్ర విచిత్రమైనటువంటి చేష్టలు కలిగి ఇంకోటి లేదు. దాన్ని అదేం చేస్తుంది, ఈ పంచేంద్రియాలని, కర్మేంద్రియాలని అన్నింటినీ కూడా రా రా అటు ఇట్రా ఇట్రా, ఇది విను అది విను, ఇది చూడు అది చూడు, ఇది అనిపించు అది అనిపించు అంటూ మనని వశపరిచేసుకుంటుంది. అంచేత అవన్నీ విరోధులు. ఆ విరోధం తర్వాత సరే ఎలాగో దాటుకుని పెడితే అక్కడ కలిగే ఫలం ఏమిటి అంటే భగవత్ కైంకర్యము. మన ఈ వీటిలో కావాల్సిన ఏంటి, భగవత్ కైంకర్యాన్ని చేరుకోవాలంటే ముందర మన జీవ స్వరూపం మనం తెలుసుకోవాలి. అంటే మనకు ఒక రక్షకుడు, మనం రక్షకుడు కావని, మనం అనిపించేదంతా మంది కాదని, అలాగే మనం భగవంతుడికే శేషభూతులం అనేటువంటి 3 పంచ జ్ఞానాలు మనం కలిగి ఉండాలి అని చెప్తారు. తర్వాత అవే ఇక్కడ చెప్తున్నట్టున్నారు. మువిధములైన ఈ తాపములచే బాధపడు జీవులు బద్ధ జీవులు. పైన చెప్పుకున్నటువంటి 3 రకాలైనటువంటి కష్టాలు ఉన్నారు కదా, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలన్నిటి కూడా వాటి చేత బాధపడే వాళ్ళే ఈ బద్ధ చేతనులు. వీరు పరమాత్మ స్వరూపమును గాని జీవాత్మ స్వరూపమును గాని ఎరగకున్నారు. స్వరూపమును పురుషార్థ రూపమును స్వరూపమును పురుషార్థ రూపమును విరోధి స్వరూపమును గుర్తించలేకున్నారు. తత్వహిత పురుషార్థములని మేము చెప్పుకున్నాం కదా, వీటిని గురించి తెలుసుకోలేకపోతే పంచభూత లక్షణములైన శబ్ద స్పర్శ రస గంధ రూపములను అనేటువంటి విషయములకు లోనవుతున్నారు. శబ్దము, స్పర్శ, రసము, గంధము అంటే పంచేంద్రియాల వల్ల, జ్ఞానేంద్రియాల వల్ల, కర్మేంద్రియాల వల్ల కలిగేటువంటి ఈ విషయాలకే లోనే ఉంటున్నారు. నారాయణుడను నావ తప్ప వీరిని ఈ సాగరం దాటించి మరి ఒక సాధనము లేదు అని అంతమంది ఆచార్యులు పెద్దలు మొత్తుకుంటున్నా సరే మనకి అది మాత్రం, ఆ నావ మాత్రం మనం ఎక్కే ప్రయత్నం కూడా ఇంతైనా చెయ్యము. అది మన పూర్వజన్మ కర్మఫలం. ఆ సర్వేశ్వరుడు అనంతమైన కళ్యాణ గుణములు కలవాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నారు అన్న, ఆ సమర్థత లేనివాడా, ఇదేనివాడా, ఆయన సకల కళ్యాణ గుణాకరుడు, ఆయన ధ్యేయ గుణములు లేనివాడు, ఆయనే భగవాన్ షాట్పుణ్య పూర్ణుడు అన్ని ఎన్ని రకాలుగా చెప్పినా మనం ఏమీ గుర్తించాం. ఆయన కళ్యాణ గుణములు కలవాడు అంటే ఆ కళ్యాణ గుణములు ఏవి అంటే లక్ష్మీతంత్రం ఇటు చెప్తుంటా ఆ గుణాల గురించి. నారాయణుడు పరల దుఃఖమును సహించడు, పర దుఃఖ అసహిష్ణుత అంటే అదే వాత్సల్యం. అవతల వాళ్ళ యొక్క దుఃఖాన్ని చూసి తాను దుఃఖపడిపోతాడు రామచంద్రమూర్తి అలా అని చెప్తారు. అలాగా మన గుండె కరగలేదనుకోండి, ఎవడన్నా బాధపడుతుంటే మంచి పని అనుకునేవాడు మనిషి అండి.
కొంచెమైనా చైతన్యం ఉండాలి కదా మనిషిగా పుట్టినందుకు. ఆ ఇతరుల యొక్క దుఃఖానికి మనం ఏం చేయలేకపోవచ్చు. అయ్యో! అలా జరిగిందా? అనైనా మన నోటంట స్పందన లేకపోతే అది ఎందుకు మన బతుకు? అలా కనీసం అలా ఆలోచించాలి. ఈయన చెప్తాట నారాయణుడు అలాంటి వాట. అది ఎవ్వడు ఏమిటి మన బంధువా, మన తెలిసిన వాడా, మన స్నేహితుడా, జాతి తక్కువవాడా, చదువున్నవాడా, చప్పుతున్నవాడా చూడండి ఆయన. ఎవ్వరి దుఃఖాన్నైనా ఆయన చూడలేడు. ఈ రెండింటిచే తన హృదయంన దయ కలవాడు. ఇతరుల యొక్క దుఃఖానికి బాధపడతాడు. తర్వాత ఆ దుఃఖాన్ని తట్టుకోలేడు కూడా అట ఆయన. మనకే వస్తే తట్టుకోగలమా? ఎంత బాధపడిపోతాం. అలాగా బాధపడేవాడు, తట్టుకోలేనివాడు. తనకు కలుగు వ్యధకు పర్ల దుఃఖములను సహింపలేక పోవుట కంటే వేరు కారణమేమూ లేదు. తనకు కలిగేటువంటి దుఃఖానికి, తనకు కలుగు వ్యధకు పర్ల దుఃఖములను లేక పోవుట కంటే వేరు కారణము లేదు. ఎందుకంటే ఆయన స్వభావం అంతే. మంచివాళ్ళు ఉంటారు. ఎందుకు ఇలా ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి వెళ్ళిపోయి అన్ని చేస్తుంటాడు, గొప్ప కాకపడ్డం అనుకుంటాండి. కాదు, స్వభావమే అదంతా అంతే. ఇవే కళ్యాణ గుణములు పరులకు శుభం కలిగించున్నవి. ఈ గుణముల కారణముగా చైతన్యం కలిగిన శుభమేమి? సరే, ఆయనకి అన్ని గుణాలు ఉంటే మనకేమిటండి లాభం? ఎప్పుడు మనం అలా కదా ఆలోచిస్తాం. మనకేమిటి అని కదా అడుగుతాం. విష్ణులోకమును విష్ణులోకాన్ని వైకుంఠమని, పరమపదమని, త్రిపాద విభూతి అని చెప్పుదురు. ఇంకా చాలా పేర్లున్నాయి. ఇది ప్రకృతి వెలుపల కలదు. ఈ ప్రకృతి కావాలంది. ఈ మహాదృషి రూపమైన గురువై ఓ భక్తని నావకు ఎక్కాలనుకోలేదు. మరి ఏం చేయాలి? తన ద్వారా ఉపదేశం పొంది మంత్రాన్ని అలా అనుష్ఠిస్తూ ఉండండి, ప్రాక్టీస్ చేయండి, అభ్యాసం చేయండి. గీతలో చెప్పినట్టుగా అలా అభ్యాసం చేయగా నువ్వే అలవాటు పడిపోతావు. అదే నిన్ను తీసుకెడుతుంది. చెప్పిన వారెవరు? ఆచరణకు వచ్చినటువంటి ఆ నారాయణుడే. ఇట్లు పరమాత్మ గురు రూపధారి ఒకటే కాక తానే నర ఋషి రూపుడై మంత్రమును గ్రహించను. పోనీ ఎవరికో చెప్పారండి, మనకేం తెలుస్తుందంటే సాక్షాత్తు ఆయనే శిష్యుడుగా వచ్చి ఆయనే ఆయనకి చెప్పుకున్నాడు. ఎందుకండి ఆయనకి అంత పాటలు? ఆయన శిష్యుడిగా అంతటి భగవంతుడు వచ్చి ఎదుగుండా కూర్చొని తన శిష్యుడిగా అయిపోయి తనకి తనే చెప్పుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఏదైనా సరండి, ఏ కావ్యం చూడండి, ఏ ప్రబంధాలు అండి, ఏది అవునండి, మన పెద్దల యొక్క ఉపదేశాల నుండి ఆచార్యుడు ఎలా ఉండాలి, శిష్యుడు ఎలా ఉండాలి, ఈ జీవతత్వం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉంటే ఈ నష్టం ఏంటి, ఎలా ఉంటే లాభం పొందుతాం, ఏది అకృత్య కన్నా ఏది కృత్య కన్నా, ఇది కదండి తెలియజేయాలని కదా. అది తెలిస్తే కదా ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేది తెలిస్తే మనం ఏ లైన్ లో ఉన్నామో మనకు కొంచెం అర్థం అవుతుంది. అయితే ఎవరు చెప్పారండి అంటే ప్రమాణపూర్వకంగా ఉండాలి. అది ఆ వేదమే మనకి ప్రమాణము. ఎందుకంటే అది ఎవరి చేత ఎవరు రాసిందైతే నీకు ఇష్టమైనట్టు నీకు, నాకు ఇష్టమైన నాకు చెప్పేస్తారు పెద్దవాళ్ళు కూడా. కానీ వేదము అనేది అది అపౌరుషేయము, ఎవరి చేత రాయబడలేదు కనుక అది మనం నమ్మాల్సిందే. అంచేత ఇక్కడ శిష్యుడు కూడా భగవంతుడే, గురువు కూడా భగవంతుడే. అంతేకాదు మీరు విశ్వసించకపోతే మరి ఏం చేయగలరు? ఇట్లా గురు శిష్య రూపం ధరించుట ఎందుకంటే చెప్పాను కదా, లోకులకు ఆచార్య శిష్య ఆదర్శ లక్షణములు తెలుపుటకే అని గ్రహించవలెను. అయితే ఏమిటో చెప్పండి, ఆచార్య లక్షణాలు ఏమిటో చెప్పండి. పని చెప్పుకున్నాం కదా, ఆచార్యుడు ఎక్కడ స్వార్థం లేనివాడే ఉండాలి. తాను బోధించేటువంటి ఉపదేశం చేసేటువంటి మంత్రార్థాలైనా తమ ఆచార్యుల ద్వారానే వీరికి నేను చెప్పగలుగుతున్నాను, అందించగలుగుతున్నాను అనేటువంటి ఆ భగవంతుడే ఉండాలి. తర్వాత శిష్యుని యొక్క స్థాయికి అంటే వాడిలో ఏదైనా చెడు ఉంటే దాన్ని మార్చి అతను దీని ఎందు రుచి కలిగించి అప్పుడు ఉపదేశం చేయాలి. దానికి తగిన వాడా లేదా, ఆర్తి ఉందా లేదా అని కూడా చూసుకొని చెయ్యాలి. ఆచారం 3 దోషం లేనివాడుగా ఉండాలని ఇక్కడ కొన్ని చెప్తున్నారు. అతడు ఇతర దేవతలను, ఇతర సాధనములు, ఇతర మంత్రములను ఆశ్రయించుటను అనేటువంటి 3 దోషములు లేకుండా ఉండాలి. ఇప్పుడు జీవుడికే చెప్పుకున్నాం. ఇది ఆచార్యుడు, జీవుడు అంటే మనలాంటి వాడే కదా ఆచార్యుడు కూడా. ఆచారస్థానంలో మనకేదో మంత్రోపదేశం, మంత్రార్థం చెప్పాలంటే ఆయన ముందర అది ఆచరించి ఉండాలి. ఇతర దేవతలను ఆరాధించద్దు,
అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము, అనన్య రక్షకత్వము అనేటువంటివన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆయనకు కూడా అప్లై చేసుకోవాల్సిందే. అవన్నీ ఉన్నవాడే ఉండాలి. ఇతర దేవతలను, ఇతర సాధనలు ఏదేమి మనకేమో అష్టాక్షరి మంత్రం జపం చేయండి అని అంటూ ఆయన ఏదో ఇంకొక మంత్రానికి లోనైపోకూడదు, ఆచరించకూడదు. తర్వాత అసలు ఆయనకి శారీరకమైన మనసుకు దుష్టబుద్ధులు ఏమి ఉండకూడదు, ఏ దోషములు లేనివాడుగా ఉండాలి. ఈ మూడు ముఖ్యమైనవని చెప్తున్నారు. పరంపరాగతమైన సత్సంప్రదాయ నిష్ఠుడే ఉండవలను. ఆశ్రమ ధర్మాలు, వర్ణ ధర్మాలు అన్ని 4 రకాలైనటువంటి వర్ణ ధర్మాలు, 4 రకాలైనటువంటి ఆశ్రమాలు కూడా ఉన్నాయి కదా, వాటిని సత్సంప్రదాయంగా అంటే అనుక్షణంగా పెద్దలు ఏది అనుసరిస్తున్నారో, వారి ఆచార్యులు ఎలా చెప్పారో అలా ఒక సంప్రదాయబద్ధమైనటువంటి నిష్ట కలిగిన వాడే ఉండాలి. తర్వాత నిర్దిష్టమైన జ్ఞానము కలవాడని, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము పెద్దల ద్వారా, వారి ఆచార్య ద్వారా విని కూడా ఉండాలి, ఆచరణలో పెట్టుకున్న వాడే ఉండాలి. ఉపదేశమందు గాని ఫలమునందు గాని భిన్న అభిప్రాయములకు దూరంగా ఉండాలి. అంటే ఉపదేశం చేసేటప్పుడు కానీ ఆ వచ్చే ఫలంలో కానీ ఏమి రకరకాలైనటువంటి వేరు వేరు అభిప్రాయాలు లేకుండా ఉండాలి. వేదాంత ప్రమాణ బుద్ధి కలిగి ఉండవలను. అది చెప్పాను కదా, కరెక్ట్ అయినటువంటి విషయాన్ని, వేదం ప్రతిపాదించినటువంటి విషయాల్ని ఆ చెప్పేటువంటి బుద్ధి కలిగి ఉండాలి. అంటే ఏదో ఒక దాన్ని ఏదో తారుమారు చేసేసి ఇష్టమైనట్టుగా, లేకపోతే వాడికి ఇలా చెప్తే నచ్చుతుందన్నో ఏదో అలా చేసేయకూడదు. తర్వాత పరమాత్మ యందు నిష్ట కలవాడు కాలే ఉండదు. ఆయన కూడా భగవంతుని యందు పూర్తి విశ్వాసం కలవాడై ఉండాలి. వేదాంత సార శాస్త్రజ్ఞాలు జ్ఞానములు కలవాడై ఉండాలి. వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు అన్నమాట, అన్ని రకాలైనటువంటి శాస్త్ర జ్ఞానము కలిగిన వాడై ఉండాలి. శుద్ధ సత్వ ప్రకృతి పరుడు కావాలను. ఆచార్యుడికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే శాంతము, శాంతి. అలాగా అంటే అంటారు కదా, తామస గుణం గాని అలాగే రాజస గుణం కానీ, ఒక క్షణం ఎవడన్నా శిష్యులు లేట్ అయితే పడిపోవడం, వాడిని దూషించడం, వాడి యొక్క శారీరక స్థితిను, మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా బియ్యపట్టడము, లేకపోతే వాడి స్థాయికి మించి చెప్పుకుంటూ వెళ్ళిపోవడము, ఇలాంటివన్నీ కూడా కుదరదు. అవన్నీ అలా చేస్తేనే కదా రాజస గుణం వచ్చినట్టు. అలాగే తామస గుణం కూడా రేపు చెప్పుకుందాంలే, మాకు చెప్పుకుందాంలే, ఏదో రకంగా తను చెప్పుకుని వెళ్ళిపోవడం అనేది కూడా ఉండకూడదు. శుద్ధ సత్వ ప్రకృతి పరుడు కావాలి. సాత్వికమైనటువంటి బుద్ధి కలవాడే ఉండాలి. ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించేవాడుగాను, తెలుపువాడుగాను ఉండవలను. యథార్థమైనటువంటి విషయం, వేద తాత్పర్యం తెలిసిన వాడే ఉంటాడండి. సర్వశాస్త్ర జ్ఞానం కలిగిన వాడే ఉంటాడండి. తమ ఆచరణ ద్వారా ఎంతో పరిపూర్ణ జ్ఞాన పూర్తి కలిగిన వాడే ఉంటాడండి. కానీ అందరు ఆచార్యులు కూడా ఎక్కడ ఈ శిష్యులు తను మించి వెళ్ళిపోతారేమో అన్నటువంటి ఒక వీడికి చాలే అంత కష్టపడి చెప్పాలా అని అనుకోకూడదు. వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా గ్రహించాలి. ఇతరులకు అంత స్పష్టత అనుసరించిన అనుష్ఠానమునకు అనుగుణమైన ఆహార సహవాస అనువర్తన నియతలు కలవాడు కావలను. ఇవన్నీ కనుక వాళ్ళకుంటే అప్పుడు ఆచార్యుడుగా ఉంటాడు. ఏమిటిట? తమ పూర్వులు ఏది అనుసరిస్తున్నారో, అప్పుడు వారి యొక్క కుటుంబంలో ఒక అనుష్ఠానం ఎలా ఉండేది, వారి ఆహార అలవాట్లు ఎలా ఉండేవి, వాళ్ళ సహవాసం, వాళ్ళ యొక్క మహాపండితుడు ఇంకొకళ్ళు పండితుడితోటి చర్చలు చేసుకుంటూ ఉండాలి. భగవద్ విషయాల్ని చక్కగా ఆకలింపు చేసుకోవాలి. చర్చా గోష్ఠిలో పాల్గొంటూ ఉండాలి. తమ జ్ఞానానికి పదును పెట్టుకుంటూ ఉండాలి. అంతేగాని జోగి జోగి రాసుకుంటే అన్నట్టుగా ఆ సహవాస దోషం కూడా లేని వాడే ఉండాలి. అనువర్తన కూడా ఉండాలి. ఆ పెద్దలు చెప్పిన దానికి అక్కడ నాకు తెలుసండి అంటూ ఉండకూడదు ఈ ఆచార్యుడు. ఇంకా తనకి తెలిసినవి, ఇంకా తెలుసుకోవాల్సినవి అన్నిటికీ కూడా తెలిసిన వాటికి మెరుగు పెట్టుకోవాలి, తెలియని వాటిని వాళ్ళ నుంచి పొంది దాని చక్క ఆచరణలో పెట్టుకోవాలి. ఇలా అన్ని కూడా కలిగిన వాడు కావాలి. భగవంతుని ఎందు, భాగవతుల ఎందు, గురువులందు, స్వశిష్యుల ఎందు అసూయాపరుడు కారాదు. ఇది ముఖ్యమైనది మనకి. శిష్యులు కూడా మరి అందుకే కదా యాదవ ప్రకాశులు రామానుజుల్ని సహించలేపారు. ఆయన ఇన్నిసార్లు ఆయన చంపడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకని? గురువు గారికి చెప్పింది బాగులేదు అని చెప్పి అనేసరికి తట్టుకోలేపారు. అమ్మో, ఈ శిష్యుడు నన్ను మించిపోయిట్టున్నాడు,
నా మతాన్ని, నా సిద్ధాంతాన్ని మట్టు పెట్టేట్టుగా ఉన్నాడు అనుకుని భయపడిపోతారు కదా. భాగవతులు ఎందు కూడా తమ తోటి ఆచార్యులు ఎందు గాని, భగవంతుని ఎందు గాని, పెద్దల ఎందు గాని, తమ శిష్యులు ఎందు కూడా అసూయ మాత్రం ఉండకూడదు. శబ్ద స్పర్శాదులు పతనమునకు దారి తీయున్నవి. ఆయనకు కూడా ఆయన చెప్పినట్టుగా శబ్ద స్పర్శలు పరస గంధములకు లోనైన వారై ఉండకూడదు. అంటే పూర్తిగా ఇవన్నీ వదిలేయాలని కాదు, నిష్కామ కర్మలై ఉండాలి. ఆచార్యుడు అట్టి వారిని జయించిన వాడు కావలెను. ఆచార్యుడు అట్టి వారిని జయించిన వాడు కావలెను. అతడు శిష్యులకు దీర్ఘ బంధువు అనగా శిష్యుడు అతన్ని విడిచినను తాను అతన్ని విడవని వాడు కావలెను. ఇది అసలు అందరూ శిష్యులైతే పూర్తిగా మర్చిపోతారు. చాలా మంది అలా ఉన్న మరి మంచి ఆచార్యులు అయితే వాళ్ళు పోలే ఏదో చెప్పుకున్నాడు, వాడికి కృతజ్ఞత పోలే అయిపోయింది, కానీ వాడు ఎక్కడన్నా సుఖంగా ఉండాలి, వాడితో ఎప్పటికీ నాకు శిష్యుడే, వాడు నా పేరు చెప్పుకుంటే చెప్పుకోకపోతే ఏంటి అన్నటువంటి దృష్టితో ఉండాలండి సద్గురువు అయితే, సదాచారుడైతే అలా ఉండాలట. వారిలో కష్టమన్న సహించలేని దయాకరుడు కావలేను. ఏదన్నా కష్టం వస్తే వాళ్ళకి శిష్యులకి వాళ్ళ అది శిష్యులనే కాదు, ఎవరి యొక్క ఆ దయా గుణం అనేది వాళ్ళలో ఉండాలి. చెడు దారి పట్టిన శిష్యుని శిక్షించి అయినను రుజుమార్గమునకు తిప్పు సమర్థుడు కావలేను. అంటే ఏంటి, వీళ్ళని అన్న చితకొట్టాలా అని కాదు, వాళ్ళకు మంచి మార్కులు పెట్టిన ఆయన ఇలా ఉంటే, నీ కులం ఉంటే, నీ ఇదే ఉంటే, నువ్వు చూడు మీ పెద్దలు ఎలా ఉన్నారు అని అన్యంగా వాళ్ళని కొంచెం మార్చి మంచి దీని యొక్క తాము చెప్పేటువంటి విషయం మీద వాళ్ళకి ఆసక్తి కలిగేట్టుగా చేసి మంచి మార్గంలోకి మళ్లించుకున్నటువంటి శక్తి ఆచార్యుడికి ఉండాలి. శిష్యుడు ఎట్టి లక్షణం అది అని అక్కడ వరకు ఆచార్య లక్షణాలు చెప్పారు. మరి నేర్చుకున్న వాళ్ళకి మనలాంటి వాళ్ళకి కూడా ఉండాలి కదా ఈ శిష్యుని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి. మన పరంపర ఇట్లా చెప్తోంది. శిష్యుడు వేదశాస్త్రములందు విశ్వాసము అవి చెప్పినట్లు ఆచరించుట కలిగి ఉండవలెను. ఇప్పుడు ఇందాక అన్నాను అకృత్య కర్ణాలని ఈ గద్యత్రయంలో కూడా ఇవి వస్తూ ఉంటాయి. అంటే వేదంలో కొన్ని పనులు చేయొచ్చు, ఇవి చేయకూడదు అన్న పనులు ఎవ్వరూ చేయకూడదు. అది కొంత చేస్తే పాపము, కానీ చేయవలసినటువంటి విధిగా నీవు నిత్య నైమిత్త కర్మలు అనుకోండి, ఇంకా వేరే అనుకోండి, విశేష కర్మలు అనుకోండి, ఏవైనా సరే వేదంలో మనకంటూ ఈ జీవుడికి నిర్ణయించినటువంటి కర్మల్ని చేయవలసిన పనిని కనుక చెయ్యకపోతే అది ఇంకా పాపం వస్తుంటండి. అది చెప్తారు. ఈ శిష్యుడు వేదశాస్త్రములందు అందరు విశ్వాసం కలిగి ఉండాలి. అయ్యో మనకి వేద శృతులు, వేద శిరస్సులు, అదే ఉపనిషత్తులు, ఆగమాలు, అలాగే భగవద్గీత, ఎన్ని దారుల్లో అనేక రకాల అవతారాలు ఎత్తి భగవంతుడి ఎన్నో రకాల చేష్టలు చేసి తాను అనుసరించి ఆచరించి ప్రపంచం దేని మీద విశ్వాసం లేదండి మనకి. కనీసం తల్లిదండ్రుల పెద్దల మీద కూడా విశ్వాసం లేదు. అందుకే మనం ఇంత పతనానికి దిగిపోతున్నాం. ఇలా చెప్తాను, శిష్యుడు వేద శాస్త్రములందు విశ్వాసము అవి చెప్పినట్లు ఆచరించుట కలిగి ఉండవలను. నీకు ఏది ఇలా చెయ్యి అని ఉన్నది తప్పకుండా చేయాలి. సదాచారము సత్ప్రవర్తనలు కలవాడై ఉండవలను. మంచి శుచి శుభ్రత రెండూ కావాలి. శుచి కావాలను. అహంకారం లేనివాడు అబ్బా నేను అన్ని చేస్తానన్నటువంటి ఒక అహంకారం అస్సలు ఉండకూడదు. విష్ణు భక్తి నిరతుడినై ఉండవలను. విష్ణు ఎందు భక్తి కలిగిన వాడే ఉండాలి. గంభీరుడు నేర్పరియును అయి ఆచార్య సేవ ఎందు నిష్ట కలిగి ఉండవలను. అంటే గంభీరుడు అంటే ఇక్కడ ఏమిటి? అమ్మో ఏమిటి అనుకుంటున్నారు, మా ఆచార్యులకు నేనే ఇల్లు కట్టించి ఇచ్చాను, నేనే డబ్బులు ఇచ్చాను, నేనే వారికి అన్ని సమకూరుస్తాను అనగానే ఒక గర్వం మనలో ఏర్పడిపోతుంది. నిమ్మకు నీరు ఏమిటండి ఎంత గంభీరంగా ఉంటారు, ఈయన అసలు పండితుడిలాగే కనిపించడండి అంటారు చూడండి. అలాగా ఒక చక్క గాంభీర్యం కలిగి ఉండాలి. మంచి నెప్పరి ఉండాలి. ఎప్పుడు ఏ మాట మాట్లాడాలి, ఎప్పుడు ఏది చేయాలి, ఆచార్యులకు ఏది ఇష్టమో ఇలాంటివన్నీ కూడా అలాంటి నేర్పరితనం, అలాగే విషయాన్ని అర్థం చేసుకోవడంలో దాన్ని నిలుపుకోవడంలో కూడా మంచి నేర్పరి ఉండాలి. తన శరీరము, సంపద, జ్ఞానము, గృహము, ప్రాణము, సద్గుణములు, తాను చేయు సత్కర్మలు, తనకు జ్ఞానమును ప్రసాదించిన పరమ గురువునకే శేషమని తలచువాడు కావలెను. అది ఇంకా
ఎందుకంటే ఇంత జ్ఞానం కంటే ఆచార్యుల ముఖ ప్రీతి కోసమే వారు సంతోషించాలి. నా జ్ఞానం చూసేనా, అలాగే నాకు ఇవన్నీ కలిగాయంటే ఆచార్యులు ఇవంతా వారిదే. ఆచార్యుట మన ఆత్మని ఉజ్జీవింపచేయడానికి ఆయన ప్రయత్నం చేయాలట. మనమేమో శిష్యులేమో ఆచార్యుని యొక్క దేహాన్ని పరిరక్షించుకోవాలి. వారు ఆరోగ్యంగా ఉండి ఇదిగా ఉంటేనే కదా మనకి జ్ఞానాన్ని అందించగలరు. మనకి ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆత్మ జ్ఞానం లేదు. అది మన ఆత్మ ఉజ్జీవనానికి ఆచార్యులు తోడ్పడతారు. మనం ఆయన్ని చూసుకోవాలి నిరంతరం. మనం ఎన్నో చూసుకున్న 6 నెలలు ఆచార్యులకి సపర్యలు చేసిరా, అప్పుడు నువ్వు శిష్యుడు అవుతావు అని రామాను చరిత్రలో కూడా మనం ఎన్నో ఘట్టాలు లాంటివి చూసుకున్నాం కదా. మరి రామానుజులు ఎన్నిసార్లు తిరిగారు ఈ మంత్రం పొందటానికి? ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆచార్యుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఆ విషయ ప్రావీణ్యం కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది. తన శరీరము, సంపద, జ్ఞానము, గృహము, ప్రాణము, సద్గుణములు, తాను చే సత్కర్మలు, తనకు జ్ఞానమును ప్రసాదించిన పరమ గురువునికి ఇవన్నీ ఉన్నా ఆ జ్ఞానం లేకపోతే, జ్ఞానం అంటే ఏమిటి? మనం ఎవరు, పరమాత్మ ఎవరు, ఆచార్యుడు ఎవరు, మనం ఇదేంటి, ఇవన్నీ తెలిసిందే కదా జ్ఞానం అంటే. అవన్నీ కూడా ఆచార్యం వల్లే మనకు వస్తాయి. అంచేత మనది ఏదైనా సరే, తను కూడా తనకు సంబంధించిన ఏదైనా సరే మన ఆచార్యులకే అని తలుచుకునేది ఉండాలి. దేన్ని గ్రహించవలనో, దేనిని త్యజించవలనో తెలుసుకొని ఉండవలను. ముఖ్యమైనది ఏది మనకి త్యాజ్యము, ఏది ఉపాధేయం. ఉపాధేయం అంటే తీసుకోవడం, త్యాజ్యం అంటే వదిలిపెట్టడం. ఏది వదిలిపెట్టాలి, ఏది తీసుకోవాలి, ఆ విచక్షణ జ్ఞానం కనుక మనకుంటే, మన సుందరకాండలో హనుమంతు చూసుకుంటే ఆయనకి ఎంత ప్రజ్ఞ ఉంటుంది చూడండి. ఆ ఆ రాక్షస స్త్రీలన్నీ అడ్డొస్తుంటే సముద్రం దాటేటప్పుడు ఎంత అంగుష్ట మాత్రంగా అయిపోయి దాన్ని ఆ సురస యొక్క కంఠాన్ని వదిలేస్తాడు. ఇంకా అది 100 యోజనాలు పెంచతయోజనమైత, అలా అంత త్రింశద్యోజనమైత, అలా తను ఎంత పెడితే ఈయన ఇంకా 10 రెట్లు పెరిగి ఎందుకండి ఏం శక్తి లేదు అంటే, కాదు, కార్య సాఫల్యం కోసమే. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం ఈ 4తోటే ఆ హనుమ సముద్రాన్ని దాటగలిగారు. పైగా తనకు ఇచ్చినటువంటి ఆచార్యుడైనటువంటి రామచంద్రమూర్తి ఆజ్ఞగా రామ బాణంగా పడతాడు. ఎన్నొచ్చినా అక్కడ ఒకసారి తగ్గాలి, ఒకసారి పెరగాలి. ఆ విచక్షణ జ్ఞానం మనకి విషయం నేర్చుకున్నప్పుడు మనకు కూడా ఉండాలి. ఆ జ్ఞానము తాను చేయు సత్కర్మలు, తనకు జ్ఞానమును ప్రసాదించే పరమ గురువునికే శేషమని తలచేవాడు కావాలి. దేన్ని గ్రహించవలనో, దేన్ని త్యజించవలనో తెలుసుకొని ఉండవలను. జ్ఞానమునకు తగిన అనుష్ఠానము కలిగి సాత్వికుడై ఉండవలను. పరిపూర్ణంగా అందరి దగ్గర అన్ని జ్ఞానాన్ని సంపాదించేసుకుంటుంటే మా రెండు చెబుతూ ఉంటాడు. అతను ఎప్పుడు తెలుసుకోవడం అయితే, అన్ని వినడం తెలుసుకోవడం అయితే, ఆచరణ ఎప్పుడు అనేవాళ్ళు. అలాగా చేసేది మళ్ళీ ఆచరణలో, అనుష్ఠానంలో పెట్టుకుంటూ ఉండాలి. కలిగి సాత్వికుడై ఉండాలి. జీవ ఈశ్వర తత్వములు తెలుసుకొని కోరిక కలవాడాలి. మన జీవస్వరూపం, పరమాత్మ యొక్క స్వరూపం కూడా తెలుసుకోవాలనేటువంటి కోరిక కలవాడే ఉండాలి. నాది నేను అను భావములు విడిచిన వాడు సాష్టాంగ నమస్కారార్పణ శీలుడు. ఇది ముఖ్యంగా నేర్చుకోవాలండి. ఇప్పుడు తరానికి ఇంకా చెప్పాలి, మనమే మర్చిపోయాం. రాబోయే తరాలకు కూడా మనం అలవాటు చేయాలి. దాసోహం పెట్టండి, ఇదిగో పెద్దలు వస్తే దాసోహం పెట్టండి, ఆచార్య పురుషులు ఎవరినో వచ్చి తల్లిదండ్రులకు పెట్టండి. ఏదైనా పండగ వస్తే, పబ్బం వస్తే దాసోహం పెట్టినంటే అందరు నవ్వేవారండి. మా చిన్నప్పుడు వీళ్ళ ఇంటికి పెడితే ఈ అందరిని చెట్టు పుట్టిన కూడా పడిపోమని దాసోహం పెట్టేయమంటారు, నవ్వుకునేవాళ్ళు. మన పెద్దలు అలాగ అలవాటు చేశారు. దానివల్ల మనకే శ్రేయస్సు. మనం అనుకున్నాం, మనం 100 సార్లు తల వంచితే వాళ్ళు ఇచ్చే ఆశీర్వచనాలు మనకెంతో మన భవిష్యత్తులో మనకి, మన ఉజ్జీవనానికి ఉపయోగపడతాయి.